హాయ్ అండి, ఎలా ఉండరండి? నేను బాగున్నాండి. మీరు బాగుండరా? మీరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం సంగటి వంకాయ బజ్జీ చేసుకున్నామండి. వంకాయతో ఎండుమిర్చి కరివేపాకండి, మళ్ళీ చింతపండు, లాస్ట్లో చింతపండు వేసుకుందాం కొద్దిగా. ఈ నూనె పట్టించుకొని మనం ఏరుపాయలో పెట్టుకుందామండి. కొత్తలాగా నూనె రాయాలండి దీంట్లో. ఇలా నూనె పట్టించుకోవాలండి. వంకాయకు తోలు వస్తుందండి బాగా నూనె పట్టియడం వల్ల. నేను చెర్రీ టమాటా తీసుకున్నాండి. నిన్న కోసిన కదా బయట చెట్లలోటి. మన చెర్రీ టమాటా కావాలండి. కరివేపాకు కూడా ఇట్నే వేసుకుంటే దీనమ్మటి ఏగుతుందండి. ఈరోజు వంకాయ బజ్జీ, టమాటా పప్పు, సంగటి అండి. ఇప్పుడు మనం వంకాయ బజ్జీకి కరివేపాకు కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఎండుమిర్చి వేసుకుందామండి. ఈ దూరగా వేపుకోవాలండి ఎండుమిర్చి. ఇలా దూరగా వేయించుకుందామండి. దూరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చూడండి, బాగా వేయించుకుని తెల్లవాయలు కూడా వత్తుకొని, ఈ తెల్లవాయలు మనం ఇవన్నీ ఈ పప్పు గుత్తితో మెత్తగా రానుకోవాలండి. నేను తెల్లవాయలు కొన్ని ఎక్కువే తీసుకుంటానండి. ఈ వంకాయకు మనం నూనె పట్టించినాం కదండి, ఈ తోలు ఇలా ఊడొచ్చదండి. మనం ఈ తోలంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తోలు తీసుకోవాలండి. చెర్రీ టమాటాకి ఏం కాదండి తోలు. నేను ఏరుపాయలు పెట్టి కాల్చుకున్నాండి, సిల్వర్ పేపర్ వేసి. ఇందులోనే మనం మిగతా ఎంత కల్లుప్పు ఏగిపోయింది తీసుకోండి. నేనైతే ఒక స్పూన్ చేసుకున్నాండి ఉప్పు. ఇవి మనం బాగా రానుకుందామండి. ఇలా కచ్చాపచ్చిగా మనం ఇంత పప్పు గుత్తి అనుకున్న తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోండి. ఈ టమాటా కొంచెం అన్నాక మళ్ళీ వంకాయ వేసుకోవాలి. రెండో పారు వేసుకుంటే టమాటా మెత్తగా కాదండి. ఇలా మనం మెత్తగా ఒక్క చేసుకున్నాక ఏం మెత్తగా ఏం అవసరం లేదండి. వంకాయ బజ్జీ ఇట్లా కచ్చాపచ్చిగానే ఉండాలండి. ఇప్పుడు మనం వంకాయ బాగా దీంట్లోనే రానుకుందామండి. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా దీనమ్మటి వేసుకున్నాండి. ఈ వంకాయ, ఈ కొత్తిమీర మనం బాగా ఈ పప్పు గుత్తితో రానుకుందామండి. ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల వంకాయ బజ్జీ మంచి వాసన వచ్చి బాగుంటుందండి. తెల్లవాయలు కూడా కచ్చాపచ్చగానే ఉన్నాయండి. నేను ఇందులోనే కొంత చింతపండు గుజ్జు తీసుకున్నాండి. కొంచెం గట్టిగానే ఉంది. మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి ఈరోజు వంకాయ బజ్జీ. ఎంత బాగుందో చూడండి. ఈ బజ్జీని చూస్తుంటే నాకు ఎప్పుడు తిందామనిపించింది అండి. నాకు వంకాయ బజ్జీ అంటే ఇష్టం అండి. సంగటి చేసుకుని టమాటా పప్పు అండి. టమాటా పప్పు మా డ్రైవర్ అన్నకు తెల్లన్నం అండి. ఆయన పెద్ద సంగటి తినడు. ఇదేనండి ఈరోజు మా మధ్యాహ్నం వంట. ఇంతేనండి ఈరోజు మా మధ్యాహ్నం వంట సంగటి. పొద్దున్న టిఫిన్ లేక వడ వేసుకున్నామండి. పాలకూర, పుల్లకూర, వంకాయ బజ్జీ, టమాటా పప్పు అండి. ఇదేనండి ఈరోజు. వాళ్ళు ఒక్క పొద్దున్నే మా మేడం ఏమన్నదండి, ఏమన్నదండి, అర్థం చేసుకుంటుంది. మేము ముస్లిం కాదు కదా. నేను డ్రైవర్ అన్న చేసుకొని పొద్దున్న మధ్యాహ్నం చేసుకొని తింటామండి. వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇదేనండి ఈరోజు మా భోజనం. మీరు కూడా ట్రై చేయండి. వంకాయ బజ్జీ చాలా బాగుంటుందండి. సంగట్లకి చాలా బాగుంటుంది. మన ఇంటికాడ మనం మంటలో వేసుకుని కాల్చుకొని వంకాయ టమాటా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ వచ్చి నేను ఏరుపాయలు కాల్చిపెట్టి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పండుగ నెలలో కొంచెం వీడియోలు లేట్ అవుతాయండి. వాళ్ళు ఏం పెద్దగా వంటలు చెప్పడం లేదండి. తీర్చామనుకుంటే ఏదో చిన్న వంటలు మేము చేసుకునేట్టే ఎత్తుతానండి. సరేనండి, బాయ్ అండి. హాయ్ అండి, ఎలాగున్నారండి? నేనైతే బాగున్నాండి. మీరంతా బాగున్నారా అండి? మనం ఈరోజు పాలకూర, పుల్లకూర మాదిరి చేసుకుందామండి. దీంట్లోకి మనకు పచ్చి టమాటా, ఉల్లిపాయ,
తెల్లవాయలండి ఒక 7 తీసుకుని, ఈ పచ్చిమిర్చి అండి, మీ కారం తగ్గినట్టు వేసుకోండి. చింతపండు అండి, చింతపండు గుజ్జు కొంచెం. ఇవన్నీ మనం ఉడకబెట్టుకొని మళ్ళీ తిరువాత వేసుకున్నామండి. ఈ పాలకూర చాలా మంచిదండి, పిల్లోళ్ళకైనా పెద్దోళ్ళకైనా పాలకూర వంట ట్రై చేయండి. మనం ఇందులోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. మళ్ళీ తిరువాత వేసుకుని ఎక్కువ వేసుకోకూడదండి, సరిపోద్దండి. ఇప్పుడు మనం ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తెల్లగడ్డలండి, ఇవన్నీ మనం 1 నిమిషం ఫ్రై చేసుకున్నామండి. ఇలా 1 నిమిషం ఫ్రై అయినాక టమాటా వేసుకున్నామండి. ఇవి కూడా 1 నిమిషం వేగినాక మనం పాలకూర వేసుకున్నామండి. ఫస్ట్ 1 నిమిషం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి బాగా రుచి ఉంటుందండి. ఇది 1 నిమిషం వేగనిద్దామండి. ఇలా 1 నిమిషం వేగినాక ఇప్పుడు మనం పాలకూర వేసుకున్నామండి. ఈ పాలకూర ఒక 5 నిమిషాలు మనం మగ్గ పెట్టుకున్నామండి. మళ్ళీ మిక్సీ పట్టుకొని తిరువాత పెట్టుకున్నామండి. ఇలా 2 నిమిషాలు వేగినాక మనం ఇందులోనే చింతపండు గుజ్జు వేసుకున్నామండి. మళ్ళీ 3 నిమిషాలుగా మళ్ళీ మగ్గ పెట్టుకున్నామండి. మనకిప్పుడు ఇలా అయితే సరిపోద్దండి. మిక్సీ పట్టుకోవాలా. మనకు బాగా ఉడికిందండి పాలకూర, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ. మనం ఇందులో వేసుకొని పరక మిక్సీ పట్టుకుందామండి. ఉప్పు వేసుకొని, మీకు తగినంత ఉప్పు వేసుకోండి. అలా మనం అంతా మిక్సీలో వేసుకొని మీకు తగినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటానండి. ఉప్పు, కల్లుప్పు అండి. ఇది మనం ఒక్కలొక్కలుగా మిక్సీ పట్టుకుందాం, మెత్తగా కాకుండా. ఇలా మనం ఒక్కలొక్కగా అంతా గవా పచ్చడి ఉంటుందండి. మనం ఇలా ఒక్కలొక్కలుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది తిరువాత వేసుకుందాం. మనం ఇప్పుడు చిన్న డబరా పెట్టుకుందామండి. తిరువాతకు 3 టేబుల్ స్పూన్లు వేసుకుందామండి. ఎందుకంటే ఒక ఆయిల్ 2 రోజులు ఉన్నా పచ్చడి సరిపోదండి. 3 టేబుల్ స్పూన్ వేసుకుంటాండి ఆయిల్. ఇప్పుడు మనం 3 చిన్న స్పూన్లు తిరువాత గింజలు వేసుకుందామండి. తిరువాత గింజలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ ఆవాలు చిట్టపట్లాడాలండి. ఇప్పుడు మనం తెల్లవాయలు వేస్తున్నామండి. ఇవి కూడా 1 నిమిషం వేగాల. కొంచెం దూరగా అయినాక కరివేపాకు, ఎండుమిర్చి అండి, ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకున్నామండి. మనకి ఇలా ఉట్టేరకాయలు బాగా ఇలా వేగాలండి, బాగుంటుంది తిరువాత. ఇప్పుడు మనం ఈ పట్టుకుని మిక్సీ పట్టుకుని పాలకూర పచ్చడి వేసుకున్నాం. బాగా వేసుకుని బాగా కలబెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు మనం బాగా కలుపుకొని బంద్ చేసుకోవాలండి. చూడండి ఎంతో బాగుంది పాలకూర, పుల్లకూర, ఎండుమిర్చి, కరివేపాకు, మంచి వాసన వచ్చింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నామండి. వారం నుండి చెడిపోదండి పచ్చడి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపితే మంచి వాసన వచ్చదండి. అంతేనండి ఈరోజు వీడియో. పండగ నెల వంటలు ఉంటాయి అనుకుంటే వాళ్ళు పెద్దగా తినడం లేదండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ వల్ల కొందరిని నేను
ఆదుకుందాం అనుకుంటానండి, కొంచెం సాయపడదాం అనుకుంటున్నా. నా కోసం కాదండి నేను అడిగేది. మా కడప సైడ్ చాలా మంది తల్లిదండ్రికి అన్నం పెట్టడం లేదండి. వాళ్ళకి కొంచెం అన్నం పెడదాం అనుకుంటానండి, సాయం చేద్దాం అనుకుంటున్నా. మీ లైక్ వల్ల వాళ్ళకి మనం అన్నం పెట్టిన వాళ్ళం అవుతామండి. బాయ్ అండి.